ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. అప్పుడు కత్తి చేత గాని ఈట చేత గాని రక్షించేవాడు కాడని అలానే యెహోవా కత్తి చేత గాని ఈట చేత గాని ఇంకా రక్షించేవాడు కాడని. కత్తి చేత గాని ఈట చేత గాని రక్షించేవాడు కాడు. మన దేవుడు ఏ విధంగా రక్షిస్తాడట చూడండి. మన కింది మాటలో ఈ దండబట్టు యుద్ధము యెహోవాదే. యుద్ధం ఎవరిది? యుద్ధము యెహోవాదే. దేవుడు అన్నాడు లోక నివాసం తెలుసుకున్నట్లు. ఇక్కడ ఒకటి మాట్లాడారు ఇశ్రాయేలు దేవుడు అండి. చూడండి యెహోవా ఇశ్రాయేలు నివాసులు ఈ ప్రపంచం అంతా తెలుసుకోవాలి. అయినా ఏ దేవుడైనా జీవం గల దేవుడు. చూడండి అన్నమాట. 17:47 తీసుకో. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను అదే చెప్పాలి. యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడు అని రాయండి. 1 Samuel 17వ అధ్యాయం 47 వచ్చిన 47. యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడు. 17:47 యుద్ధము యెహోవాదే అన్నారు. ఇవన్నీ వేసుకోండి కాడు. ఇట్లా కత్తి చేత కానీ ఈట చేత కానీ రక్షించేవాడు కాదు. యెహోవా యుద్ధము చేయవాడు. అయినా జీవం గల దేవుడు. యుద్ధము యెహోవాదే.